రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? బాధ్యత లేకపోతే మీ దగ్గర 100 కోట్లున్నా దాన్ని మీరు నిలుపుకోలేరు. ఏదో ఒక రోజు అది పోతుంది. పోయిన రోజు మిమ్మల్ని నిలబెట్టేది, బ్రతికించేది మీ మీద మీకున్న నమ్మకమే. ఇప్పుడు మీరు బయటికెళ్ళిపోతే మీరెలా బతుకుతారు? బతకాలంటే కూడా మీరేదో ఒక పని చేయాలి కదా. అవసరం లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటి వరకు రోజు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీ చుట్టూ 4 ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయటకెళ్ళిపోతే వాళ్ళు 4-5 రోజులు ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఎవరైనా ఎందుకు ఖర్చు పెడతారు? అవతల మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ మాత్రం ఎలా వదిలేస్తారు? సో మీరు ఫస్ట్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు చేస్తుంది తప్పని తెలుసుకోవాలి. ఇప్పుడు నన్నేం చేయమంటారు వదినా? ఒకే ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోమంటున్నాను. వాళ్ళు మిమ్మల్ని పని చేయమంటున్నారు. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది సెకండరీ. అట్లీస్ట్ ఒక నెల రోజులైనా వాళ్ళు చెప్పినట్టు విని అందులో మీరు ఇమడలేకపోతే ఆ తర్వాత మీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకొని చేద్దురు. కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు. ప్లీజ్ సుధీర్, ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాట వినండి. అలాగే వదినా. థ్యాంక్స్ సుధీర్. రండి. మామ్ సారీ, డాడ్ సారీ. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను, మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ మధు, కన్న తల్లిదండ్రులం మేం చెప్తున్నా వినకుండా మూర్ఖంగా మొండిగా ప్రవర్తించాడు. అలాంటివాడు 10 నిమిషాల్లో మనసు మార్చుకుని వెళ్లకుండా ఆగిపోయాడు. వాడికి ఏం చెప్పి ఒప్పించావమ్మా? ఒకరు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఆవేశపడితే అవతలి వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది మావయ్య. వాళ్ళు బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా సరే. మీరు సుధీర్కి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేసి సుధీర్ని అవమానపరుస్తారని బాధలో అలా అన్నారు. దానికెలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అసలు మీరెందుకు అలా చేశారో సుధీర్కి అర్థమయ్యేలా కూర్చోబెట్టి చెప్పాల్సింది మావయ్య. సుధీర్ మీద మీకున్న ప్రేమని కోపంగా చూపించారు. అది సుధీర్ అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మరిది గారికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను, అర్థం చేసుకున్నారు. ఇక మీదటిలాగా ప్రవర్తించరు. దానికి నాది పూచి. మీరు నిశ్చింతగా ఉండండి. రేపటి నుంచి మీరు కోరుకున్నట్టు సుధీర్ ఆఫీస్కి వెళ్తారు. మీ పెద్దబ్బాయితో పాటు సుధీర్ కూడా బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ మధు. వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాడేమవుతాడో, బయటికెళ్ళి ఎలా బతుకుతాడో అనే బాధ, ఇంటి పరువు పోతుందేమోననే భయం నన్ను చాలా ఉక్కిరిబిక్కిరి చేశాయమ్మా. సమయానికి నువ్వొచ్చి వాడికి అర్థమయ్యేలా 4 మంచి మాటలు చెప్పి వాడి మనసు మార్చావు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకత్తయ్య? సుధీర్ నాకు వరుసకి మరిదవచ్చు, కానీ నాకు తోడుబుట్టిన వారితో సమానం. నా అన్నో తమ్ముడో ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటే నేనలా వదిలేలేను కదత్తయ్య. మా పుట్టింటి గురించి ఎంత పట్టించుకుంటానో నా మెట్టినింటి గురించి కూడా అంతే పట్టించుకుంటాను.
దేవుడి దేవల్ల వాడెలాగోలా ఆగిపోయాడు. కానీ ఈ విషయంలో వాడిని అడ్డం పెట్టుకుని ఇది మాత్రం అందరి ముందు బాగానే మార్కులు కొట్టేసింది. బావగారు, ఈ విషయం గురించి మీరేం వరి అవ్వకండి. ఇక మీదట మీ ఆస్తులు మీ బిజినెస్లన్నీ పదిలంగా ఉంటాయి. మీ ఇద్దరు కొడుకులు చేతికందొచ్చారు కదా, వాళ్ళిద్దరినీ నడిపించడానికి మా అక్క కూడా ఉంది. ఇక మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. రేయ్, ఇన్నాళ్ళు నందుని సుధీర్ని దేవకినే పెంచి పెద్ద చేసింది. కానీ నందు దేవకి మాట విని మంచిదారిలో నడిచినట్టు సుధీర్ నడవట్లేదు. వాడికి బుద్ధి మాటలు చెప్పి తప్పు తెలుసుకునేలా చేసింది నా కోడలు మధు. ఆ క్రెడిట్ మొత్తం మధుకే గాని మీ అక్క కాదు. ఏం దేవకి? నిజమేనండి, ఈ విషయంలో మధువే గొప్ప. బస్సు, మధు మేడం వచ్చేశారు. ఎక్కడికెళ్ళిందంట? ఎక్కడికెళ్ళిందో ఏంటో నేను అడగలేదు బస్సు. ఇంటికి వచ్చేసారు బస్సు. ఎక్కడ మరి? కింద దేవకి మేడంతో మాట్లాడుతున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? గుడ్ న్యూసా? అవును, మీ తమ్ముడు సుధీర్ మీ మీద పీకల దాకా కోపంతో ఉండి నాన్న కూడా చేశాడు కదా. అవునులేరా, వాడే అర్థం చేసుకుంటాడులే. ఏంటి అర్థం చేసుకోవడం? మీరిక్కడ పైన కూర్చున్నారు, కింద ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మీ తమ్ముడు పెట్టాబేడా సర్దుకుని ఇల్లు విడిచిపెట్టి పోతానని నాన్న గొడవ చేశాడు. అవునా? నన్ను పిలవాల్సింది కదా. పిలిస్తే మీరు పరిగెత్తుకుంటూ మెట్లు దిగేసి మీ తమ్ముడిని ఆపేస్తారా ఏంటి? అవతల మీ అమ్మగారు, నాన్నగారు, మీ అమ్మమ్మ అంతమంది పట్టి ఆపుతున్నా కూడా మనోడు నేను వెళ్ళిపోతానని నాన్న గొడవ చేశాడు. సరిగ్గా అదే సమయానికి మధు మేడం వచ్చారు. సుధీర్ని వెళ్లకుండా ఆపారు. అవునా? అవును మరి. మధు మేడం మాట చెప్తే మంత్రం చెప్పినట్టే కరెక్ట్గా మాట విన్నాడు. పోనీలే, ఎవరిదో ఒకరి మాట విన్నాడు, అంతే చాలు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. కన్న తల్లి కన్న తండ్రి మాట కూడా వినకుండా వెళ్ళిపోతానన్న పంతంతో ఉన్నవాడు మధు మేడం మాట విన్నాడు అంటే మధు మేడం అంటే ఎంత గౌరవం ఉందో చూడండి మరి. అవతల మనిషి కోపాన్ని అర్థం చేసుకుని ఏ మాట చెప్తే వింటాడో దానికి తగ్గట్టుగా మాట చెప్పి కన్విన్స్ చేసి ఆగేలా చేసింది. ఒట్టి ఆగడం మాత్రమే కాదు, ఉద్యోగం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. నిజమా? అవును, నిజంగా ఇది గుడ్ న్యూస్ రా. ఇదంతా తమది అర్ధాంగి పుణ్యమే. కనీసం థ్యాంక్స్ అని చెప్పుకోండి. ఆ మాత్రం సంస్కారం నాకుందిరా. థ్యాంక్స్ అత్తయ్య. ఏమైందమ్మా? ఇందు విషయం మాట్లాడావు మీ నాన్నతో? మాట్లాడాను అత్తయ్య. ఏమైంది మధు? మీ నాన్న ఒప్పుకున్నారా? లేదత్తయ్య, అక్క మీద అతి కోపంతో ఉన్నారు. గాయపడిన తండ్రి మనసు కదమ్మా, అలాగే ఉంటారు. నువ్వే ఒప్పించాలి. ఇప్పుడు మా మాటలు కూడా వినకుండా ఇల్లొదిలి వెళ్ళిపోతానన్న సుధీర్ని నీ మాటలతో చాలా ఈజీగా కన్విన్స్ చేయగలిగావు. అలాంటిది మీ నాన్నని కన్విన్స్ చేయలేకపోయావా? పైగా చిన్నప్పటి నుంచి మీ నాన్నని చూస్తూనే ఉన్నావు కదా. ఏం చెప్తే కన్విన్స్ అవుతారో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటారో నీకే బాగా తెలుసుండాలి కదా మధు. ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పానత్తయ్య, కానీ ఆయన అర్థం చేసుకునే స్థితిలో లేరు. అక్క విషయంలో నాన్న చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పేది సబబే అనిపించినా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఎవరు చెప్పినా ఆయన వినట్లేదు అత్తయ్య. మరెలా మధు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నాన్నతో జరిగిన ఆర్గ్యుమెంట్లో నా మాటకి నాన్న కొంచెం హర్ట్ అయ్యారు. అక్క విషయంలో నాన్నని ఎలా కన్విన్స్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వు చేయగలవు మధు. కొంచెం గట్టిగా ప్రయత్నం చేశావంటే మీ అక్కని నాన్నని కలపగలవమ్మా. ఈ విషయం గురించైతే నువ్వేం వర్రీ అవ్వకు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా ఇందు, నిన్ను వెళ్ళి మీ చెల్లెలతో మాట్లాడమని చెప్పాం. మీ అమ్మా నాన్నల్ని కలవమని చెప్పాం.
కానీ నువ్వు మా మాట వినలేదు. ఇప్పుడు మీ చెల్లెలే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ వస్తుందా చెప్పు? ఇప్పటికైనా మీ చెల్లెలతో మాట్లాడి మీ ఇంటికి తీసుకెళ్లి రాజీ కుదుర్చుకొని అందరూ కలిసిపోతే ఈ స్పర్ధలనేవే ఉండవు కదా ఇందు. దయచేసి మీరు నాతో ఏ విషయం మాట్లాడించకుండా నన్ను కాస్త ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళండి. అలా ఎలా వదిలేళ్తాం ఇందు? మనం తిట్టుకున్నా కొట్టుకున్నా మనమంతా ఒక కుటుంబం. చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే ఎలా ఇందు? ఇన్నాళ్ళు అంటే అవన్నీ ఫేస్ చేయడానికి భయపడి అందరికీ దూరంగా ఉన్నావు. ఇప్పుడు మీ చెల్లెలే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా నువ్వు వదిలేసుకున్నావంటే తర్వాత మీ అమ్మా నాన్నలకి ఎప్పుడు దగ్గరవుతావు చెప్పు? అందుకే చెప్తున్నాం, మన 2 కుటుంబాలు కలిసిపోతే బావుంటుంది. ఖచ్చితంగా మీ నాన్న మీ చెల్లెలి మాటింటాడు. ఎందుకంటే ఇప్పుడు మీ చెల్లెలు పెద్ద ధనవంతుడి కుటుంబంలో ఉంది కదా. తను చెప్తే ఆటోమేటిక్గా తను చెప్పే మాటలు ఎక్కడైనా పనిచేస్తాయి. ఆ ధనమంత పనిచేస్తుంది. ఆ డబ్బనేది చేతిలో ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మా చెల్లెలు ధనవంతుల కుటుంబానికి కోడలు కాబట్టి ఆ ధనాన్ని చూసి మా నాన్న మా చెల్లెలి మాటలు వింటారనుకుంటున్నారా మీరు? అవునిందు, ఇప్పుడు ఒకింట్లో ఒక కొడుకో కూతురో ఉంటారు. వాళ్ళు చదువుకున్నన్ని రోజులు అమ్మా నాన్నలకి భయపడతారు. అదే వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే అమ్మా నాన్నలే పిల్లలకు భయపడట్లేదు. ఇది అంతే. కన్నబిడ్డల విషయంలో చాలామంది తల్లిదండ్రులకు ఇది ఎదురయ్యేదే. దానికలా అలవాటు పడిపోతారు. అది ప్రకృతి సహజమమ్మా. మీరనుకుంటున్నట్టు మా నాన్న డబ్బు మనిషి కాదు, మీకులాగా. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే గాలి పీల్చుకోవడం కూడా కష్టమే. నీకు డబ్బు విలువ తెలియకనే నువ్విన్ని ఇబ్బందులు పడుతున్నావు. ఈరోజు మీ చెల్లి ఆ కోటీశ్వరి ఇంటి కోడలు కాబట్టే పెళ్లికి ముందు మీ నాన్నకి మీ చెల్లెలికి ఎన్ని గొడవలున్నా వాళ్ళు కలిసిపోయారు. అదే మేము కూడా కోటీశ్వరులమయ్యుంటే నీ విషయంలో కూడా ఇలా పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నా అవేవి పట్టించుకోకుండా నా కూతురు ఎలా పెళ్లి చేసుకున్నా గొప్ప కుటుంబంలో చేసుకుంది, ధనవంతుల కుటుంబంలో చేసుకుంది, ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది, ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి నా కూతురు నా అల్లుడు అని కలుపుకుపోయుండేవాడు. మన దగ్గర ఆ డబ్బు లేకపోవడం వల్లే ఆ మర్యాద దక్కట్లేదు. నీకిప్పుడు మర్యాద దక్కాలన్నా, నీ భర్తకు మర్యాద దక్కాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా డబ్బే ప్రధానం. నువ్వర్థం చేసుకోవాలమ్మా. ఇప్పటికి కూడా మీ ఆలోచనలు ఆ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి తప్ప మనుషుల చుట్టూ తిరగట్లేదు. మీరిలాగే ఉంటారు, ఎప్పటికీ మారరు. మా చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు మీరెంతగా భయపడ్డారో నేను గమనించాను. నేనెక్కడ మీ గురించి చెప్పేస్తానోనని వణికిపోయారు. మీరంత భయపడాల్సిన అవసరమేం లేదు. మీ గురించి చెప్పాలంటే నాకే సిగ్గుచేటు. మీకు డబ్బు లేకపోయినా మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నాననే ఒక నమ్మకంతో ఉంది మా చెల్లెలు. మీ గురించి చెప్పి ఆ నమ్మకాన్ని పోగొట్టి మా చెల్లెల్ని బాధ పెట్టదలుచుకోలేదు. మీరేం భయపడకండి, మీ గురించి మా చెల్లెలకేం చెప్పనులేండి. అది కాదు కోడలా, నేను చెప్పేది అర్థం చేసుకో. నీ చెల్లెలు నీ చేతికంత డబ్బిస్తే కూడా వద్దని చెప్పేశావు. డబ్బు పోతే పోయింది. కనీసం మీ అమ్మా నాన్న గురించైనా ఆలోచించు. కుటుంబమంతా కలిస్తే బాగుంటుంది. కలుద్దామమ్మా. ఇంతకన్నా ఎక్కువ నన్ను బాధ పెట్టకండి. మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, పాపం తనేదో కొంచెం చిరాకులో ఉంది. మెల్లగా ఆలోచించుకుని తనే అర్థం చేసుకుంటుందిలే. నువ్వు రా అమ్మా. హాయ్. ఎక్కడికెళ్ళావు? ఏం లేదు, మా ఇంటికే వెళ్ళొస్తున్నానంతే. అది ఫోన్లోని చెప్పొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని అడుగుదామనుకుంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయవు, మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం ఇవ్వవు. సరే, ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తానులేండి. రే,
ఏంట్రా అక్కడే ఆగిపోయావు? రా. సారీ అన్నయ్య. చిచి, సారీ ఏంట్రా సారీ? వర్క్ చేయడానికి ఒప్పుకున్నావంట కదా, అదే నాకు సంతోషం. ఏదో ఒక గోల్ పెట్టుకుని అచీవ్ చేయాలి, లేకపోతే మనకి అర్థమే లేదురా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇదే విధంగా కొంచెం ఫోకస్డ్గా ఉండు. ఇంకా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? మీ అన్నయ్య కదా, మీరు ఒక మాట అనుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా మీ ఇద్దరిది ఒకే రక్తం. ఆ బంధం ఎక్కడికి పోతుంది? ఇంకా ఎస్టేట్ చేయకండి, కొంచెం ఫ్రీగా మాట్లాడండి. ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య. హే, సరేరా, టేక్ ఇట్ ఈజీ. సరే అన్నయ్య. అవును, మీరేంటి ఈ టైంలో ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసారు? దానికి ఒక కారణం ఉంది మేడం. మీ వల్ల ఇంటికి తిరిగి వచ్చేసారు. నా వల్ల? నేనేం చేశాను? బాస్ ఆఫీసులో మిమ్మల్ని బాగా మిస్ అయిపోయారు. ఆ మిస్ అవడంతో పని మీద కాన్సన్ట్రేషన్ చేయక తిరిగి వచ్చేసారు. హే, అదేం లేదు, కొంచెం అనీజీగా ఉంది, పెయిన్ ఎక్కువ అయిపోయింది, అందుకే వచ్చేసాను. అవును, ఇలా కూర్చొనుంటే పెయిన్ పెరుగుతూనే ఉంటుంది. డాక్టర్ ఏమని చెప్పారు? కంటిన్యూస్ గా అప్పుడప్పుడు వాకింగ్, చిన్న చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు కదా. అన్నయ్య, ఆయన అలా తీసుకెళ్లి బయట వాకింగ్ చేపిస్తూ ఉండండి. అయ్యో, నేను తర్వాత వాకింగ్ చేస్తాను. ఇదిగో, ఈ బద్ధకం వల్లే మీకు పెయిన్ ఎక్కువ అయిపోతుంది. చెప్పింది చేయండి. మేడం చెప్తున్నారు కదా, మేడం చెప్తే ఖచ్చితంగా వినాల్సిందే. పదండి, కింద నుంచి పైకి తీసుకొచ్చినవని 4 అడుగులు నడిపించలేనా? నడిపిస్తా, పదండి. రండి. థ్యాంక్స్. దేనికి? సుధీర్ గురించి. సుధీర్ మీకు మాత్రమే తమ్ముడు కాదు, నాకు తోడుబుట్టిన లాంటివాడు. మరిది విషయంలో ఆ మాత్రం పట్టించుకుంటా. వెళ్ళండి, వెళ్ళి ఫస్ట్ వాకింగ్ చేయండి. రండి సార్, మెల్లిగా రండి, జాగ్రత్త. అత్తయ్యా, అత్తయ్యా! ఏమైంది రమణి? అసలేమనుకుంటున్నారు మీ అబ్బాయి? రామచంద్ర, పొద్దుపోయిన తర్వాత మళ్ళీ ఈ గొడవేంట్రా? చుట్టుపక్కల వాళ్ళు వింటే బరువు పోతుంది. ఏమున్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈయన గురించి, ఈయన మొండితనం గురించి, హిందూ విషయంలో ఈయన చేస్తున్న గొడవ గురించి చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అత్తయ్య? ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గొంతు చించుకుని ఊరు చివరికి వినపడేలా అరుస్తున్నారు కదా. అమ్మా, ఏమిటంటే ఈవిడ బాధ? నా బాధ ఏంటో తెలీదా మీకు? నన్నేం అడుక్కు, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. ఏ, నేను చచ్చాను అనుకున్నారా? ఏమిటి ఆ మాటలు పొద్దుపోయాక? లేకపోతే ఏంటత్తయ్యా? నేను బతికున్నాను అంటే నాకో మర్యాద, నా మాటకో విలువ ఉండాలి కదా. ఎంతసేపు ఆ మొండితనంతోటి ఆయన అనుకున్నదే చెయ్యాలనుకుంటున్నారు తప్ప ఇంతమంది చెప్తున్నామని కాస్తైనా ఆలోచించరా? చిన్న పిల్లైన మధు ఇందు వాళ్ళింటికి వెళ్లి చూసొచ్చి ఈయనతో మాట్లాడి సర్ది చెప్దామనుకుంటే తన మాట కూడా వినలేదు. ఇంట్లో 4 ఉన్నాం, 4 ఇందు చేసింది తప్పు, పెద్ద మనసు చేసుకుని క్షమించమని చెప్తున్నా వింటున్నారా? వినకుండా ఒంటి కాలు మీద నిల్చుంటున్నారు. నేనింతే, నేను ఇలాగే ఉంటాను. నేను మాటకు విలువిస్తాను కాబట్టి నేను మాటకు కట్టుబడి ఉన్నా. నా ప్రాణం పోయిన ఆ పిల్లని క్షమించేది లేదు. చిరాకు పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏదో ఒకటి తేలకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అయితే విను, ఫైనల్ గా చెప్తున్నాను, నా ప్రాణం పోయినా నేను ఆ పిల్లని క్షమించను. ఎందుకు క్షమించరు? ఊరుకో అమ్మా, నీ మాటలు అందరికి వినిపిస్తా ఉంటాయి, నలుగురు ఏమనుకుంటారు? నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. ఇప్పుడు మన గురించి ఎవరికి తెలియనట్టు నువ్వు నాకు చెప్పడానికి వచ్చావు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే మీ నాన్నకు చెప్పు. ఏ, మీ అక్క గురించి నీకు బాధ లేదా? అమ్మా, కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించమను, చిన్నపిల్ల మీద చూపించడం ఏంటి? అవును, మీ మీదే కోపం ఉంది. అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇలా చేస్తుంటే ఎలా? నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, మాట్లాడుకో. ఓహో, ఇప్పుడు నేను కూడా మీకు పెద్ద కూతురులాగే శత్రువునైపోయానన్నమాట. అలానే అనుకో. మాట్లాడొద్దా నేను? అవసరం లేదు, వెళ్ళు. అమ్మా! ఒరే రామచంద్ర,
ఏమిట్రా ఇది? అమ్మా ఊరికే నాకు చిరాకు తెప్పించకండి. నీకు పెళ్ళైనప్పటి నుంచి రమణితో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదురా. మాట్లాడొద్దంటావేంట్రా? అదేం పద్ధతిరా? మాట్లాడుతూ ఇలా గొడవ పడ్డం కంటే మాట్లాడుకుంటూ ఉంటే అయినా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడితో మాట్లాడతానే కదా ఆవిడ గారి పెద్ద కూతురు గురించి నాతో మాట్లాడుతుంది. ఎత్తుకుని పెంచిన నాన్నకే ఇంత బాధ ఉంటే పేగు తెంచుకుని కన్న తల్లిరా, దానికి ఎంత బాధ ఉందో ఒక్కసారి ఆలోచించు. అమ్మా ఇప్పటి వరకు ఆవిడ గారు టార్చర్ పెట్టారు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తున్నావా? ఆ పిల్ల గురించి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండమ్మా ప్లీజ్. ఒరే నాయనా, ఆ పిల్ల చేసిన పనినే మనసులో పెట్టుకుని అస్తమానం దాని గురించే ఆలోచిస్తూ కుమిలిపోతుంటే నీ మనసు ఆరోగ్యం పాడైపోతాయిరా. అయిపోయిన దాని గురించి వదిలేరా. చిన్నపిల్ల ఏదో తప్పు చేసింది, వాళ్ళని క్షమించేసి వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండడానికి ఒక అవకాశం ఇద్దామని ఆలోచించరా. పెద్దదాన్ని, నీ కన్న తల్లిని నేను చెప్తున్నాన్రా. నా మాట అంటే కూడా నీకు విలువ లేదారా? నేను ఆలోచించి ఆలోచించి మానసికంగా నలిగిపోతున్నానని బాధపడుతున్నావు. అలా నా గురించి ఆ పిల్ల ఎందుకు ఆలోచించలేదు? ఎంత అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను, ఎంత నమ్ముంటే ఆ పిల్లకంత స్వేచ్ఛనిచ్చుంటాను. ఇలా చేస్తే నేనెంత నలిగిపోతాను, ఏమైపోతానని ఆ పిల్లకి తెలియదా అమ్మా? మావయ్య నేను ఉద్యోగం చేయొచ్చా? ఎరా నందు, తను ఉద్యోగం చేస్తానంటుంది. తప్పకుండా చేయొచ్చు. ఆ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్కి మధునే హెడ్గా నియమిద్దాం నాన్న. నాకు మరీ అంత పెద్ద పోస్ట్ ఎందుకండి? నీ క్యాపబిలిటీస్ మీద నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను. యూ కెన్ డూ ఇట్.